ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు పడావు పడ్డాయంటూ గులాబీ నేతలు సమరభేరి మోగిస్తోంది. ఈ మేరకు జిల్లాలోని ప్రాజెక్టులను మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. రేపు ఉదయం జూరాల ప్రాజెక్టు సందర్శించిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నార్లాపూర్ పంప్ హౌస్, రిజర్వాయర్, వట్టెం పంప్ హౌస్, కరివెన రిజర్వాయర్లను సందర్శించనున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాకెట్ వేగంతో దూసుకుపోయిన సాగునీటి రంగం 2 ఏళ్ల రేవంత్ పాలనలో కుసించుకుపోయిందంటూ బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. పాలమూరు ప్రాజెక్టు పనులు చేయకుండా పడావు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని సందర్శించిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఎండగట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, రేపు మాజీ మంత్రుల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము 2 ఏళ్లుగా పెండింగ్ లో పెట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనులే తప్ప గత 2 ఏళ్ల కాలంలో ఎటువంటి పనులు చేపట్టలేదు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 45 టీఎంసీలకు ఒప్పుకొని కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాను ఆంధ్రాకు తాకట్టు పెట్టినటువంటి ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు కావచ్చు, కృష్ణా నీళ్లలో తెలంగాణ నీటి వాటాను వదులుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇప్పటికే జంగ్ సైరన్ మోగించింది. మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా మాజీ ప్రజా ప్రతినిధులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ చేస్తున్నటువంటి అన్యాయానికి సంబంధించి ప్రజల్లోనే తేల్చుకుంటామంటూ ఉమ్మడి జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా కూడా రేపు జూరాల ప్రాజెక్టును సందర్శించనున్నారు. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల వద్ద పెట్టాలని కాంగ్రెస్ వాదిస్తున్నటువంటి తరుణంలో జూరాల ప్రాజెక్టులో తక్కువ నీటి నిల్వ ఉంటుంది. ఇప్పటికే ఈ యాసంగి సీజన్ లో క్రాప్ హాలిడే ప్రకటించారు జూరాల ఆయకట్టు కింద. గత ఏడాది కూడా ఇదే విధంగా ఆయకట్టు కింద ఉన్నటువంటి పంటలు ఎండిపోవడం జరిగింది. అటువంటి చోట కాంగ్రెస్ నేతలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టాలని ఏదైతే డిమాండ్ ఉందో దానికి సంబంధించి అది సాధ్యం కాదు. అక్కడ నీటి నిల్వ ఉండదు, వరద రోజులు తక్కువగా ఉంటాయి. ప్రాజెక్టులో కేవలం 6 టీఎంసీల నీరు మాత్రమే వినియోగానికి ఉంటుందనేటటువంటి అంశాన్ని బీఆర్ఎస్ బలంగా వాదిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం 9 గంటలకు మొదటగా జూరాల ప్రాజెక్ట్ ని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్లతో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలంతా కూడా సందర్శిస్తారు. దాని తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టినటువంటి మొట్టమొదటి రిజర్వాయర్ నార్లాపూర్ రిజర్వాయర్, దీనికి సంబంధించి శ్రీశైలం నుంచి వచ్చేటటువంటి నీటిని పంప్ హౌస్ ఉంటుంది నార్లాపూర్ వద్ద. ఆ పంప్ హౌస్ నుంచి నీటిని నార్లాపూర్ రిజర్వాయర్ లోకి పంపింగ్ చేశారు. అక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ పనులన్నీ కూడా 100% పూర్తి కావడం జరిగింది. అక్కడే సెప్టెంబర్ లో 2023 సెప్టెంబర్ లో మాజీ సీఎం కేసీఆర్ అక్కడ రైట్, థ్యాంక్ యూ నరేష్.